హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ హెల్దీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. సొరకాయతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమీ లేవు అనుకోకుండా ఇలాంటివి వెజిటేబుల్స్ అన్నీ కలిపి మీరు ఇలా సొరకాయతో చేసి ఇచ్చారనుకోండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కూడా, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సొరకాయలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. ముందుగా నేను ఇలా ఒక హాఫ్ సొరకాయ తీసుకొని పైన పీలర్ అంతా తీసేసి మంచిగా వాష్ చేసుకొని, ఇలా మనకి పీలర్ ఉంటుంది కదండి, కొంచెం లావుగా ఉండేలాగా మంచిగా తురిమేసుకోండి. ఈ విధంగా మనకి ఈ సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాడీకి మంచి డిహైడ్రేట్లా పనిచేస్తుందండి. సమ్మర్లో బాగా తినొచ్చు, ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం తురిమేసుకున్నాక ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనము తురుముకున్న సొరకాయ తురుము అనేది ఇది నాకు 1 కప్పున్నర వరకు అవుతుందండి సుమారు. ఎందుకు దీన్ని మెజర్మెంట్ చేస్తున్నానంటే పిండి వేసుకోవడం కోసం. ఇప్పుడు కప్పున్నర తురుముకి నేను 2 కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ముందు ఈ బియ్యం పిండి సొరకాయ 2 కలిసేలాగా చేత్తో మంచిగా కలిపేసుకోండి. వాటర్ ఏమీ వేయొద్దండి, సొరకాయలో మనకు ఆల్రెడీ తడి ఉంటూనే ఉంటుంది కదా. కాబట్టి ఈ పొడి పొడిగా పిండి సొరకాయ 2 కలిసేలాగా ఇలా పొడి పొడి అయ్యేలాగా ఒక 2-3 నిమిషాలు కలిపేసుకొని, ఇలా పొడి పొడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, వీటితో పాటు 1 కప్పు మజ్జిగ వేసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉన్నది వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, మామూలు పెరుగుని మజ్జిగలా చేసుకొని 2 కప్పుల పిండికి నేను 2 కప్పుల వరకు మజ్జిగ కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోండి. ఈ పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదండి, కాస్త టైట్గా ఉండేలాగే కలిపేసుకోండి. ఒకవేళ మీకు మజ్జిగ సరిపోలేదు అనుకుంటే కొన్ని వాటర్ వేసుకుంటే పిండి అనేది చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు పిండి అనేది మంచిగా నాని మనం వేసుకున్న అట్లు అనేది స్మూత్గా వస్తాయండి. డైరెక్ట్గా వేసేస్తే కొంచెం గట్టిగా వస్తాయి. కాబట్టి ఒక 10 నిమిషాలు టైం ఉంటే రెస్ట్ ఇవ్వండి. దీంట్లో కొంచెం సాల్ట్ కలపండి, నేను ఆ వీడియో మిస్ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి 1 స్పూన్ వరకు అలా జల్లుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి బ్యాటర్ని కొంచెం మందంగా వేసుకోండి, మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, బాగుంటుందండి. హై ఫ్లేమ్లో అయితే లోపల నుంచి మంచిగా కుక్ అవ్వదన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి, అలాగే ఆకలి కూడా వేయదన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా లేకపోతే ఈవినింగ్ అయినా తీసుకోండి. అలాగే పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాము. సొరకాయ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఈ సీజన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పిల్లల బాడీ అయినా డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచిదే. కాబట్టి అందరూ ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.